హలో, నేను మీ డాక్టర్ లలితాదేవి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, అంకుర హాస్పిటల్స్ 9M ఫర్టిలిటీ, మదీనాగూడ, హైదరాబాద్. ఈరోజు మనం ఫర్టిలైజేషన్ అండ్ ఇంప్లాంటేషన్ ఎలా జరుగుతుందో నేర్చుకుందాం. ఇది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండి. సో దీంట్లో ఫస్ట్ ఇది వెజైనా అంటాం, ఇది యుట్రస్ గర్భాశయం, ఇదేమైనా ఓవరీస్ అండి అండాశయం. ఈ ఓవరీస్కి గర్భాశయంకి మధ్యలో ట్యూబ్ ఉంటుందండి, ఫాలోపియన్ ట్యూబ్ అంటాం. రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఎట్లా వస్తుందంటే, వెన్ ఎవర్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇంటర్కోర్స్ చేసుకుంటే హస్బెండ్ స్పర్మ్స్ అనే వెజైనాలకు వస్తే ఆ స్పర్మ్స్ ఏంటంటే స్విమ్మింగ్ కెపాసిటీ ఉంటాయి. స్విమ్ చేసుకుంటూ ఈ ట్యూబ్ ఓపెన్ ఉంటే ఇటుపక్క ట్యూబ్ ఓపెన్ ఉంటే ఈ ట్యూబ్లోకి ఇటుపక్క అండ్ ఈ ట్యూబ్లోకి ఇటుపక్క వెళ్తాయండి. సో ఈ తర్వాత ఓవరీలో ఏమవుతుందో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్ ఓవరీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ఓవరీలో ప్రతి ఒక్కరికి ఫీమేల్స్కి Day 2 to Day 4 వచ్చేసి మనం స్కాన్ చేసుకుంటాం, బేస్లైన్ స్కాన్ అంటాం. ఆ స్కాన్లో ఫాలికల్స్ చూస్తాం, ఫాలికల్స్ నెంబర్స్ ఇంపార్టెంట్. ఈ ఫాలికల్స్లో ఒకటి డామినెంట్ ఫాలికల్ అవుతుంది, పెద్దగా అవుతుంది. అరౌండ్ Day 10 to Day 20 మధ్య ఎప్పుడన్నా అవ్వచ్చు. సో ఈ డామినెంట్ ఫాలికల్ లోపల ఉంటుంది మన ఎగ్. సో దిస్ ఈజ్ కాల్డ్ oocyte అండి. ఈ oocyte బయటకు రిలీజ్ అవ్వటమే ఓవులేషన్ అంటాం. సో దిస్ ఈజ్ కాల్డ్ ఓవులేషన్. ఇప్పుడు ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ఏమవుతుందో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఒక హాఫ్ ఆఫ్ ద యూట్రస్ విత్ ట్యూబ్ అండ్ ఓవరీ, ఒక పక్కనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది మీకు ఓవరీలో నుంచి ఎప్పుడైతే ఎగ్ బయటకు రిలీజ్ అవుతుందో ఈ ట్యూబ్ ఉంది కదండి, ఇట్ ఈస్ జస్ట్ లైక్ అవర్ హ్యాండ్ ఫింగర్స్, ఫింబ్రియా అంటాము. సో ఈ ఫింబ్రియా ఏం చేస్తుందంటే ఎగ్ని పికప్ చేసుకుంటుంది. సో ఎగ్ పికప్ చేసుకొని ట్యూబ్లోకి వస్తుంది. అదే టైంలో హస్బెండ్ వైఫ్ ఇంటర్కోర్స్ చేసుకుంటే స్పర్మ్స్ ట్యూబ్లోకి వస్తాయి. సో ఇక్కడ అది చూపించారు, ఎగ్ అండ్ స్పర్మ్ మీట్ అవ్వటం. సో మీట్ అయిన తర్వాత ఇక్కడ దీన్ని ఫర్టిలైజేషన్ అంటాం. ఇక్కడ ఎంబ్రియో ఫామ్ అవ్వాలి. ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత ఈ ట్యూబ్లో ఎంబ్రియో పెరగకూడదండి. సో దెన్ ఈ ఎంబ్రియో వచ్చేసి స్లోగా అది రోల్ అవుతూ గర్భాశయంలోకి వెళ్ళి ఎండోమెట్రియంకి వెళ్ళి అతుక్కోవాలి. దిస్ ఈజ్ కాల్డ్ ఇంప్లాంటేషన్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఫర్టిలైజేషన్ అంటే ఏంటి, ఇంప్లాంటేషన్ అంటే ఏంటి. సో జస్ట్ ఫైనల్గా నేను ఒకసారి ఓవరాల్ వ్యూ ఇస్తున్నాను. సో వెజైనాలో స్పర్మ్స్ వస్తాయి. ఆ స్పర్మ్స్ స్విమ్మింగ్ కెపాసిటీ ఉన్నప్పుడు స్విమ్ చేసుకుంటూ ట్యూబ్లోకి వెళ్తే ఇటుపక్క ట్యూబ్లోకి వెళ్తే ఇఫ్ ద ట్యూబ్స్ ఆర్ ఓపెన్ అండి. సో అదే టైంలో ఆడవాళ్ళకి ఇక్కడ ఎగ్ రిలీజ్ అయితే ట్యూబ్ వచ్చి పికప్ చేసుకుంటుంది. సో పిక్ చేసుకున్నప్పుడు ట్యూబ్లో మనకి ఎగ్ అండ్ స్పర్మ్ రెండు కలిస్తే దాన్ని ఫర్టిలైజేషన్ అంటాం. అది ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత ఆ ఎంబ్రియో వచ్చి స్లోగా వచ్చి గర్భాశయంలోకి వచ్చి అతుక్కోవడాన్ని ఇంప్లాంటేషన్ అంటాం. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా వాట్ మైట్ బి ద కాజెస్ ఆఫ్ ఫర్టిలిటీ. కాజెస్ అంటే స్పర్మ్ అవుట్ అండి, స్పర్మ్ స్విమ్మింగ్ కెపాసిటీ లేకపోయినా, కౌంట్ తక్కువ ఉన్నా, లేకపోతే మార్ఫాలజీ ప్రాబ్లం ఉన్నా కానీ మనకి మేల్ ఫ్యాక్టర్ వల్ల కూడా మన ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. రెండోది వచ్చేసి ట్యూబల్ ఫ్యాక్టర్స్ అండి, ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ ఉన్నా మన ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. మూడోది వచ్చేసి ఓవేరియన్ ఫ్యాక్టర్స్ అండి, ఎగ్ పెరగకపోవటం, ఎగ్ పెరిగినా పగలకపోవటం, దాన్ని యాన్యువులేషన్ అంటాం. దానివల్ల కూడా మనకు ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. నాలుగోది వచ్చేసి గర్భాశయం ఒక లైనింగ్ అండి, ఇంప్లాంటేషన్. ఆ లైనింగ్స్ చిన్నగున్నా కూడా ఎండోమెట్రియల్ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా ఎండోమెట్రియం ఒక థిక్నెస్ ఇష్యూస్ ఉన్నా కూడా మనకు ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. ఇవే కాకుండా కొంతమంది ఆడవాళ్ళకి యుట్రస్ వచ్చేసి అబ్నార్మల్గా ఉంటుంది, లైక్ యుట్రైన్ మాల్ఫార్మేషన్స్ అంటాం, లైక్ యూనికార్నెట్ యుట్రస్ లేదా బైకార్నెట్ యుట్రస్, సెప్టేట్ యుట్రస్, దానివల్ల కూడా మనకి ఇష్యూస్ వస్తాయి. అండ్ ఫైనల్ కాజ్ వచ్చేసి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అండి. స్పర్మ్ బాగుంటుంది, ట్యూబ్ బాగుంటుంది, ఓవరీ అన్నీ కూడా బాగుంటాయి, అయినా కూడా ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. సో ఇవన్నీ కూడా ఇన్ఫర్టిలిటీ కాజెస్. I hope this video is useful for you, and further more in-depth details please contact Ankura Hospital, Madinaguda, Hyderabad. Thank you.